జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. రజనీ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నాడా? కమల్ రజనీ కాంబోలో వస్తున్న మల్టీ స్టారరే తలైవాకి చివరి సినిమానా? అందుకే ఏరికోరి కమల్ తో జతకట్టబోతున్నాడా? ఇంతకీ ఈ సినిమాకి మెగాఫోన్ పట్టేదెవరు? ది ఇండియన్ సూపర్ స్టార్ గా 50 ఏళ్లుగా యాక్టింగ్, స్టైల్, మేనరిజంతో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్న రజనీ ఇక ఎట్టకెలకి సినిమాలకి ఎండ్ కార్డ్ వేయబోతున్నాడంటూ కోలీవుడ్ ఇప్పుడు కోడే కూస్తుంది. 75 ఏళ్ల వయసులోనూ అదే స్టైల్, అదే స్వాగ్ తో బాక్సాఫీస్ ని దడదళ్లాడిస్తున్న రజనీ రీసెంట్ గా కూలీ మెప్పించి ఇప్పుడు జైలర్ 2తో బిజీ. దీని తర్వాత సుందర్ సి దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని టాక్. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఈ నవంబర్ 7న ఈ కాంబోలో సినిమా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అరుణాచలం సాలిడ్ హిట్ అయింది కూడా. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కానీ లేక కమల్ దర్శకత్వంలో కానీ కమల్ రజనీ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారని, ఇక ఈ సినిమాతోనే రజనీ సినీ కెరీర్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి 74 ఏళ్ల వయసులో ఉన్న రజనీ ఈ టైంలో సినిమాలకి ఎండ్ కార్డ్ వేయడం తన హెల్త్ పరంగా మంచి డెసిషనే. కాకపోతే రజనీ స్టైల్ కి ఫిదా అయిన ఆడియన్స్ కే ఈ డెసిషన్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదేమో. అయితే రజనీ ఏజ్ ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఫైనల్ గా కమిట్ అవుతున్న సినిమాలు 2 పూర్తి చేయడానికి 2027 దాకా టైం పట్టొచ్చు. అంటే అప్పటికి 76. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై రజనీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. For more videos like this, subscribe Big TV channel.